దామిని 100 కోట్లు తీసుకెళ్ళి ఆ సేటుకి ఇచ్చేస్తుంది. ఈలోపు వెంటనే అనన్య కాంచన ఇద్దరు కలిసి ఫ్రాడ్ గురించి చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు దామిని డబ్బులు ఇచ్చొచ్చి అలా కారులో వస్తూ ఉంటుంది. అనన్యను కాంచనం చూసి దామిని కారు ఆపుతుంది. వెంటనే వెనక నుంచి కారు వెళ్ళనిస్తుంది. అనన్య దామిని దిగడం చూసి ఇక అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అనన్య, రోడ్డు పాలయ్యావా? అయ్యో పాపం, నన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు. కానీ ఎలాగైనా నేను తప్పించుకొని ఈరోజు నేను ఒక మెట్టు ఎక్కాను. ఎంతలా నమ్మాను అనన్య, కానీ ఈరోజు నన్ను ఎంత వెనకాల దెబ్బ కొట్టావో అది నేను జీవితంలో మర్చిపోలేను అని అనన్యను అంటూ ఉంటుంది దామిని. అది కాదు దామిని, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను ఎవరిని ఉద్దేశించి నిన్ను మోసం చేయలేదు అనుకోలేదు. ఆనంద భైరవి మీ కుటుంబం నుంచి దూరమైతే ఖచ్చితంగా మీ వాట మీకు వస్తుందని అలా చేశాను. అంతేకాని నిన్ను దెబ్బ కొడితే నాకేమొస్తుంది? నీతో చేతులు కలిపాను అలా అని చెప్పేసి నిన్ను ముంచేసేలా చేయలేదు కదా. ఇక ఆపుతావా నీ కళ్ళు పుల్లు కబుర్లు? ఎంతోమంది నమ్మి ఈరోజు ఇలా అయ్యారు, రోడ్డు పాలయ్యారు. కనీసం జ్ఞానం కూడా రావట్లేదు, బుద్ధి కూడా రావట్లేదు. ఇంకా మీరు మారరని అర్థమైంది. ఎంత అడుక్క తిన వాళ్ళకు అడుక్క తినంత. ఏ దామిని, అడుక్క తిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? ఇంకెవరు, మీరే కదా. రోడ్డు మీద ఎక్కుకొని ఇక 10కి 5కు రోడ్డు పట్టుకొని తిరుగుతుంది మీరే కదా. దామిని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. ఆ ఇంటి కోడలు నేను. ఏంటి, ఆ ఇంటి కోడలవైతే ఇలా రోడ్డు పట్టుకొని తిరిగి ఇక ఉన్న అధికారాన్ని కూడా పోగొట్టుకొని అందరి మీద పగపట్టినట్టుగా లేనిపోని అన్నీ చేసి కుటుంబానికి దూరం కావడమా? ఈరోజు నేను దూరం అయ్యాను, కానీ ఏదో ఒక రోజు నేను మీ అన్నయ్య భార్యను, మీ అన్నయ్య నా మొగుడని, ఆ తర్వాత నాకొచ్చేవాట నాకు వస్తుంది. అది చూద్దాంలే. నువ్వు ఎన్ని కథలు చేసినా చిల్లి గవ్వ కూడా రానివ్వకుండా చేస్తాను, అండర్స్టాండ్ అని దామిని చెప్పి వెళ్ళిపోతుంది. ఏందమ్మి, ఎంత పొగుడుతుని మాట్లాడుతుంది చూడు. ఈ దామిని ఆనంద భైరవి చెప్పినట్టు చేస్తూ ఉండదు. అంతలే, ఇది గొర్రె. ఇలాంటిది జస్ట్ దాని అవసరానికి మాత్రమే వాడుకుంటుంది. ఇప్పుడు ఇది ఆనంద భైరవి వల్ల వచ్చిందని అనుకుంటుందా? కాదు, అది టార్గెట్ వల్ల వచ్చింది, నా పర్ఫార్మెన్స్ వల్ల వచ్చిందని మాత్రమే ఈగో చూపిస్తుంది. దేని బుద్ధి నాకు తెలియదా? ఇప్పుడు ఆనంద భైరవి పొగిడితే దాని మెట్టు దిగినట్టు అవుతుంది. ఇది నా కష్టంతో వచ్చిందని ఫీలింగ్లో ఉంటుంది, కానీ వాళ్ళ వల్ల వచ్చిందని ఇది అనుకోదే. దీంతో జర్నీ చేసినప్పుడే అర్థమైంది. అయినా అమ్మి ఎంత పొగరుగా మాట్లాడింది. మనం అడుక్కునే వాళ్ళమట. అమ్మ, రోడ్డు మీద కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఆస్తి మాత్రం ఎక్కడికి వెళ్ళదు కదా. ఏదో ఒకరోజు నాకు ఆస్తి నా చేతిలో తిరిగి వస్తుంది కదా. అమ్మి, ఇట్టా ఉంటే ఎట్టన్నట్టు మన బతుకులు? ఎందుకమ్మా, ఎందుకు మనం ఇలా ఉంటాం? ఆ ఇంటికి మనకు ఎలాంటి సంబంధం లేదనుకుంటున్నావా? ఆ ఇంటి నేను కోడల్ని. వెళ్దాం పదా. ఏమో అమ్మి, మళ్ళీ ఆనంద భైరవి ఏ చెప్పులు మెడకేస్తుందో ఏందో. అమ్మా, నువ్వు కంగారు పడకు పదా అనే విధంగా బయలుదేరుతారు. ఈలోపు దామిని ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా, కట్టావమ్మా డబ్బులు? ఇచ్చేశాను. పర్లేదమ్మా, ఇక్కడి నుంచెలైనా కూడా చాలా జాగ్రత్తతో బిజినెస్ చెయ్యి. అంటే నేనేదో జాగ్రత్త పడినట్టుగా ఎందుకలా మాట్లాడుతున్నారు పిన్ని? అలా ఉద్దేశించి కాదమ్మా. ఇక్కడి నుంచెలైనా వేసే అడుగు 10 సార్లు ఆలోచించుకుంటూ ఆ వేసే అడుగు గురించి కూడా ఆలోచించు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకెత్తు, ఇక నుంచి ఒకెత్తు. ఒక చేతిలో ఒక బాధ్యత తీసుకున్నాం. కష్టమైన నష్టమైన మనమే భరించాలి. ఆ కష్టాన్ని మనం ఇక దరిదాపులో రానివ్వకుండా ఎలా తెలివితోనే ఇక నువ్వు ఒక గొప్ప స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. ఏంటి పిన్ని, డబ్బులు ఆదుకున్నానని చెప్పేసి నాకు క్లాస్ తీస్తున్నావా? లే చచా, అలా కాదమ్మా. నేను అలా ఎందుకంటాను? ఏంటి దామిని, పిన్ని ఏదో మంచి విషయాలు చెప్పినందుకు నువ్వు అంతలా కోపంగా ఇరిటేట్గా మాట్లాడుతున్నావు? అయినా పిన్ని మన మంచి గురించే కదా చెప్పేది.
తను ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే కారణం ఎవరు? పిన్నే, అది మాత్రం గుర్తుకో పెట్టుకో అని రోహిత్ అంటాడు. అని చెప్పేసి కోపంతో వెళ్తుంది. ఏంటిరా, ఎందుకు ఇలా కోపడుతున్నావు రోహిత్? లేదు పిన్ని, ఇంకా దామిని చూస్తుంటే మారినట్టుగా అనిపించట్లేదు. చిన్నపిల్ల మనస్తత్వం పోను పోను తనే నేర్చుకుంటుందే. ఇప్పుడు చాలా చేంజ్ అయింది. చేంజ్ అవ్వడమా ఈ దామిని చేంజ్ అయితే అసలు దామినికి లుక్ ఏముంది? 10 మందిలో దామిని ఒకెత్తు. నేను వాడుకున్నంతసేపే వాడుకుంటాను ఎవరిదైనా. ఆ తర్వాత ఓ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళతో నాకు అవసరం లేదు కదా అనే విధంగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చీకటి పడిపోతుంది. దర్శన్ తన మనసులో మాటను శరణ్యకు చెప్పాలనుకుంటాడు. కానీ భయం, సిగ్గు, బిడియం. ఇక దుప్పట్లు చేంజ్ చేస్తూ ఉంటుంది శరణ్య దుప్పట్లు చేంజ్ చేస్తుండగా మెలికలు తిరుగుకుంటూ ఇక దర్శన్ గదిలోకి వెళ్తాడు. శరణ్య అని చెప్పేసి మెలికలు తిరుగుతుండగా, ఏంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? అసలు మీ మాట కానే కాదు, అదో అలా మెలికలు ఎందుకు తిరుగుతున్నారు అంటే, శరణ్య నీకో విషయం ఆ రోజు చెప్పాలనుకున్నాను కదా. మర్చిపోయాను. ఆ రోజు నాకేదో చెప్పాలి అన్నారు కదా, అదేంటో విషయం అంటే, శరణ్య ఆ రోజు చెప్పాలనుకుంది అదే అండి, ఆ రోజు ఏదో చెప్పాలనుకున్నారు కదా, ఆ విషయమే చెప్పండి. ఏంటో మీ మనసులో చెప్పడానికి ఎందుకంత కంగారు పడుతున్నారు? ఎందుకు ఇలా మెలకలు తిరుగుతున్నాను? కనీసం నా మనసులో మాట కూడా చెప్పలేకుండా ఇలా ఎందుకు చేస్తున్నాను? అబే ఏం లేదు శరణ్య, అది ఆ రోజు నా మీద అదే నా మనసులో మాట, మీ మనసులో మాట అదే అండి, ఆ విషయమే కదా చెప్పాలనుకున్నారు. ఈలోపు కింద ఉండి ఆనంద భైరవి శరణ్యను పిలుస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు పిలుస్తున్నారు, ఏంటో త్వరగా చెప్పేసండి, చెప్తే వినేసి వెళ్ళిపోతాను. అదే శరణ్య, అది నా మనసులో మాట. అమ్మా శరణ్య అని ఆనంద పిలుస్తూనే ఉంటుంది. వస్తున్నాను అత్తయ్య గారు. సరే అండి, నీ మనసులో మాట నేను మళ్ళీ అత్తయ్యను మాట్లాడేసి వచ్చినాక చెప్తులేండి, వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఈరోజు మంచి ఛాన్స్. నా మనసులో మాట, నా మనసులో ప్రేమ ఇక శరణ్యకు చెప్పాలనుకున్నా, ఇది కూడా దూరం అయిపోయింది. అయ్యో దేవుడా, ఇకెప్పుడు నేను నా మనసులో మాట చెప్పి నేను ప్రేమిస్తున్నాను శరణ్య అని ఎప్పుడు చెప్పాలి? అలా ఎప్పుడు వస్తాయో వెంటనే శరణ్యను హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని మేమిద్దరం ఒకటి కావడం, ఆహా కల్లోనే ఎంత మధురంగా ఉంది. శరణ్య అలా నడుచుకుంటూ నా దగ్గర రావడం, ఆ తర్వాత మేమిద్దరం ఒకటి కావడం, ఇప్పుడు చెప్తే అలాగే జరిగేది కదా అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు అనన్య కాంచన దద్దరిల్లినట్టుగా ఇంటికి వచ్చేస్తారు. ఇక లోపలికి వచ్చేస్తుండగా ఆలోపు ఆగవే అని చెప్పేసి శరణ్య అంటుంది. వెంటనే నేనెందుకు ఆగాలి? ఈ ఇంట్లో అధికారం కోడల అర్హత ఉన్నదాన్ని అని లోపలికి కాంచనను అనన్య వస్తుండగా ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరగొడతానని చెప్పేసి ఆనంద భైరవి అంటుంది.